బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో కెరీర్లోని పీక్స్ క్రేజ్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి అలాగే రీసెంట్గా భగవంత్ కేసరి సినిమాలతో ఆడియన్స్ని 3 సార్లు మెప్పించగా సినిమాకి తన రేంజ్ని పెంచుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య ఇప్పుడు తన రెమ్యునరేషన్ని మరింతగా పెంచారంటూ ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా బజ్ అయితే వినిపిస్తోందని చెప్పాలి. బాలయ్య అఖండ ముందు వరకు తీసుకునే రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండగా ఇప్పుడు హ్యాట్రిక్ మూవీతో ఆడియన్స్ని మెప్పించిన బాలయ్య తన అప్కమింగ్ మూవీస్ అన్నింటినీ 20 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని స్ట్రాంగ్గా టాక్ ఉంది. ఫైనల్ లెక్కలు తేలాల్సి ఉండగా 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ మాత్రం కన్ఫర్మ్ అని అంటున్నారు. తన అప్కమింగ్ మూవీస్ కూడా ఫుల్ ప్రామిసింగ్గా ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంటే ఖచ్చితంగా బాలయ్య రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరి బాబీతో ఒక సినిమా, బోయపాటితో ఒక సినిమా చేయబోతున్న బాలయ్య వాటితో ఏ రేంజ్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తారో చూడాలి. మొత్తానికి నందమూరి బాలకృష్ణ అయితే ఇప్పుడు రెమ్యునరేషన్ ఇంత పెంచేసినట్టు అందరూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి అన్నిటికంటే కూడా 20 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారట. సో ఏది ఏమైనా ఫైనల్ లెక్కలు తేలాల్సి ఉండగా 20 కోట్లు అంటే అసలు భారీ విషయమే. అంటే మిగతా హీరోలతో కంపేర్ చేసి చూస్తే ఇది తక్కువే. ఒక్కొక్కరు 50 కోట్లు, 60 కోట్లు, 100, 150 కోట్లు తీసుకుంటున్నారు. బాలయ్య లాంటి సీనియర్ హీరో వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న ఆయన 20 కోట్లు తీసుకుంటే పెద్దగా మించిపోయిందేమీ లేదు. కానీ ఇదివరకు 15 కోట్ల వరకు తీసుకున్న బాలయ్య ఇప్పుడు 5 కోట్లు పెంచినట్టుగా తెలుస్తోంది. సో బాలయ్య అడిగితే 50 కోట్లు ఇవ్వడానికి సైతం దర్శక నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారట.